ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, కంగ్రాచ్యులేషన్స్, మీరు హ్యాపీ టు హెల్ప్ అటెండ్ అవ్వడానికి డెసిషన్ తీసుకున్నందుకు. సో మీకు జూమ్ని ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ప్లే స్టోర్లో సెర్చ్ బటన్ చేసి ఇక్కడ సెర్చ్లో జూమ్ ZOOM జూమ్ యాప్ అనేసి మీకు ఇక్కడ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లూ కలర్ మీకు బాక్స్లా కనబడుతుంది కదా, ఇదే జూమ్ యాప్. నా మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది. మీ మొబైల్లో ఒకవేళ జూమ్ లేకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసిన ఒక 2 to 3 minutes తర్వాత యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీ మొబైల్లో. అది ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు 2 విధాలుగా లోపలికి లాగిన్ అవ్వచ్చు. ఒకటి, మీరు జాయిన్ మీటింగ్ అనేసి ఇక్కడ మీకు మీ వాట్సాప్లో ఏదైతే జూమ్ లింక్ వచ్చిందో ఆ జూమ్ లింక్లో మీకు మీటింగ్ ఐడి ఉంటుంది, తర్వాత పాస్వర్డ్ ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే మీ దగ్గర ఉన్న ఇంకొక ఆప్షను, మీకు వాట్సాప్లో కూడా మీకు లింక్ వచ్చి ఉంటుంది. మీకు ఈ విధంగా చూడండి, ఇవన్నీ కూడా వాట్సాప్ లింక్స్. సో ఈ విధంగా మీకు వాట్సాప్ లింక్ వచ్చి ఉంటుంది. ఈ లింక్లో కూడా మీకు ఇక్కడ జాయిన్ జూమ్ మీటింగ్ అనే లింక్ కనబడుతుంది కదా, దీన్ని డైరెక్ట్గా విధంగా ప్రెస్ చేసినా మీరు డైరెక్ట్ మీటింగ్ లోపలికి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు క్లియర్గా మీ పేరు అడుగుతుంది. ఇక్కడ మీకు కోడ్ ఇస్తారు, ఏ క్లబ్ నుంచి అయితే మీరు అటెండ్ అవుతున్నారో ఆ క్లబ్ కోడ్ GPG, లేదంటే మీకు ఏ కోడ్ ఉంటే ఆ కోడ్. మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతూ ఉంటే 0 పెట్టుకోండి, మీ పేరు స్పేస్ ఇచ్చి మీ పేరు. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు వీడియో అండ్ ఆడియో 2 ఆన్లో కనబడుతున్నాయి. ఇక్కడ మీ ఆడియోని ఆఫ్ చేసుకోండి, వీడియో మాత్రం ఎప్పుడు ఆన్లోనే ఉండాలి మీటింగ్ అయినంత వరకు. ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత జాయిన్ మీటింగ్. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో చూడండి, ఇంకా మీరు వెయిటింగ్ రూమ్లో ఉన్నట్టు చూపిస్తుంది. అంటే మీకు లోపలికి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అక్కడ లోపల మీటింగ్ స్టార్ట్ అయ్యే 2 to 3 minutes బిఫోరే మిమ్మల్ని లోపలికి తీసుకుంటారు కాబట్టి. సో కొంచెం వాళ్ళు లోపల తీసుకునే వరకు వెయిట్ చేయండి. అలాగ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు స్క్రీన్ పైన వాళ్ళు మాట్లాడేది మీకు కనబడతా ఉంటుంది, వాళ్ళు చెప్పేదంతా వినబడతా ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కింద మీకు అన్మ్యూట్ ఆప్షన్ అండ్ స్టాప్ వీడియో ఆప్షన్ అని కనబడుతుంది కదా. అన్మ్యూట్ ఆప్షన్ ఎప్పుడు వాడుకోవాలి, మిమ్మల్ని అక్కడ స్పీకర్ ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం వచ్చారా, ఎవరు ఇన్వైట్ చేసినారు అని అడిగినప్పుడు మీరు ఈ అన్మ్యూట్ ఆప్షన్ని ఇలాగా ఆన్ చేసి మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇచ్చి మళ్ళీ దాన్ని అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఎప్పుడైనా కూడా వీడియో అనేది ఆన్లోనే ఉండాలి. అక్కడ మిమ్మల్ని హ్యాండ్ రేస్ చెయ్యండి అని ఒకవేళ స్పీకర్ అడిగితే ఇక్కడ రియాక్షన్స్ కనబడుతుంది కదా, కింద మీకు రియాక్షన్స్ ని ప్రెస్ చేస్తే రైజ్ హ్యాండ్ కనబడుతుందా, ఇక్కడ రైజ్ హ్యాండ్ ని మీరు ప్రెస్ చేస్తే హ్యాండ్ రేజ్ అయిపోతుంది. మీరు మాట్లాడడము, మీకు అడిగిన క్వశ్చన్ క్వైరీ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ని డౌన్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వీడియో ఆన్లో ఉండాలి, ఆడియో మాత్రం ఆఫ్లో ఉండాలి. మిమ్మల్ని పేరు పెట్టి ఏమన్నా క్వశ్చన్ ఏమన్నా అడిగినప్పుడు మాత్రం మీరు ఆడియోను ఆన్ చేసుకోవాలి. అండ్ అంత మీటింగ్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ బై బై అని అన్న తర్వాత మీకు రైట్ హ్యాండ్ పైన లీవ్ అని కనబడుతుంది కదా, ఈ లీవ్ మీటింగ్ అనేసి మీరు ప్రెస్ చేస్తే ఇలాగ మీటింగ్ లో నుంచి లీవ్ అవ్వాలా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేస్తే మీరు మీటింగ్ లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఓకే, సో ఎంజాయ్ దిస్ జర్నీ. ఈ జర్నీలో జూమ్ యాప్తోనే మీకు మాకు కనెక్టివిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ జూమ్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా 2-3 మీటింగ్స్లో మీకే మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఏ డౌట్ వచ్చినా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మాతో పాటు ఈ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ హ్యాపీ టు హెల్ప్.